నష్టపోయింది నేను మాత్రమే అని అప్పుడే నాకు తెలిసిందే. పగ తీర్చుకోవడం నా అవసరమని. ఇంకా దాన్ని ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ప్రతిసారి నువ్వే నా కళ్ళ ముందు కనిపించేవాడివి. ఒక నిమిషం హోల్డ్ చేయి, బండి కాస్త సైడ్. నువ్వు రేపు ఫోన్ చేయి, బయలుదేరే ముందు కాస్త కాల్ చేసి. రోడ్లో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నావేంట్రా? సారీ బ్రదర్. వీడు బాగుపడ్డా. ఓకే. ఈ అబ్బాయి ఎవరో తెలుసా? కొంచెం హాస్పిటల్ తీసుకోవాలండి. సేవియర్ అన్నా, మీరే ఏదో ఒకటి చేయాలి. ఈ అర్ధరాత్రిలో బైక్ నేనెక్కడమ్మనరా? నీ బాధ అర్థమైంది, కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోకు. నేను రెడీ చేసి ఫోన్ చేస్తాను, సరేనా? ఉంటా. సార్, ఆ అబ్బాయే మీరు అడిగారు కదా, ఏదో సమస్యలు ఎదుర్కొన్నాడు, డబ్బులు కావాలంట. ఒక బైక్ని అమ్మి పెట్టాలంట ఈ అర్ధరాత్రిలో. ఎవరు కొంటారు సార్? జేవియర్ ద్వారా నేను రమ్మంది నేనే. సుపారీలు తీసుకుని ఆచలు చేసేవారైతే నాకు అవసరం లేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ లోకంలో మిగతా వాళ్ళకి సాయం చేయాలి అన్న మనసున్న మనిషి కోసమే. నేను చేసేది నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు నాతో పాటే ఉంటావని అనిపించింది. కార్లో కూర్చోండి, ఇక్కడంత సేఫ్ కాదు. డబ్బుల్ని ఎవరు వద్దంటారు? ఎంత వచ్చినా వద్దని చెప్పే అవసరం నాకుంది. కానీ దీని తర్వాత డబ్బుల కోసం కాదు. ఇక్కడ దగ్గరలోనే నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ ఉంది. కాలేజీలో తను నాతో పాటే చదివాడు. వాడి పేరు సన్నీ. ఏంట్రో ఇంత డీసెంట్ గా తయారయ్యా? అన్నా, వీడు బాగా అల్లరి చేస్తాడనా. వీడిని తట్టుకోవడం చాలా కష్టం. ఆడవాళ్ళందరూ వీడికి లైన్ ఇస్తుంటే చూసి మనకి కడుపు మండుతుంది.